కదా ప్రభా, ఎవరైతే బలహీనులుగా నీ బిడ్డలకు స్వస్థత దయచేయనైనా, క్రొవ్విన దూడవలె వారు గంతులు వేయాలి ప్రభా. నాయన లేత దూడవలే యేసయ్యా నీ సన్నిధిలో వారు గంతులు వేయాలి. ఈ లోకంలో వారికి ఇచ్చిన పనులను నాయన వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి కావలసిన శక్తిని, బలమును, ఆరోగ్యము దయచేయనైనా. నైనా సహాయం చేయను మా ప్రభా. అపవాది బంధకాలతో బంధించమని విడిపించయ్యా, చాతబడి శక్తులతో పీడించమని విడిపించు ప్రభా. నీ బిడ్డలకు స్వస్థత దయచేయనైనా, వారి బిడ్డలు దయచేయనైనా. గరాసిన ప్రాంతంలో సేన దయ్యాలను పట్టిన 2,000 కంటే ఎక్కువ దయ్యములను విడిపించావునైనా. యేసయ్యా మీ వద్దకు వచ్చిన వాళ్ళందరినీ స్వస్థపరిచావు, దురాత్మల చేత పీడించబడుతున్న విడిపించావునైనా. కాలమంది నీ నామములో వారికి బిడ్డలు దయచేయండి ప్రభా. నీ నామములో వారిని విడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నైనా సహాయం ఇచ్చేయండి మా ప్రభా. నాయన మీకే స్తోత్రం అని చెల్లించుకున్నాం తండ్రి. అపోస్తుల కార్యములు 10:35 ఉంది కదా, ఆయన అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ విడిపించాడని. తండ్రి విడుదల దయచే, నీ నామములు విడుదల దయచేయండి మా ప్రభా. దేవానికి స్తోత్రం అని చెల్లించుకున్నాం తండ్రి. కుటుంబాల్లో సమాధానమైన దయచేయండి మా ప్రభా. నీ బిడ్డలను ఆశీర్వదించు, దీవించయ్యా. ఈ దినము ఎవరు ఏ మనస్తత్వంతో వచ్చినారో, ఏ కృంగుదలతో వచ్చినారో, ఏ వేదనతో వచ్చినారో, ఏ తండ్రి కట్లతో వచ్చినారో ప్రభా, నీ బిడ్డలకు మేలు చేయి దేవుడు ప్రభా. ఇర్మియా గ్రంథం 31 ఉంది కదా నాయన, నేను వారికి వారి కుమారులకు నిత్యము మేలు కలిగినట్ల వారితో ఒక నిబంధన నేను చేస్తానంటున్నావు కదా ప్రభా. నేను వారికి మేలు చేయడం మానక ఉండునట్టు నేను వారితో నిబంధన చేస్తానంటున్నావు కదా ప్రభా. నాయన నీకు స్తోత్రం తండ్రి. అయ్యా నీ బిడ్డలందరూ ఆశీర్వదించబడాలి, నీ బిడ్డలందరూ దీవించబడాలి ప్రభా. యెహోవా సైనికులందరూ కూడా మా ప్రభా, యెహోవా సేవకులందరూ ఆత్మతో నింపబడాలి నాయన. నీ పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి బిడ్డకు దయచేయండి మా ప్రభా. నాయన నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. దీవించి ఆశీర్వదించండి నాయన. ఇదిగో ఈ సమయంలో మా ప్రభా దేవా తండ్రి నైనా సమస్యల తర్వాత కొట్టుమిట్లాడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా ఎవరైతే నాయన నిరాస్తూ ఉండి ఇక తండ్రి నేను ఇక బ్రతకకూడదు అనుకుంటున్నారో నాయన, నీ నామములో వారిని విడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మీరిచ్చే జీవించే సంవత్సరములన్నీ కూడా ప్రభా, మీరెంత ఆయుష్ ఇచ్చినారో ఈ సామెతలు 9:11 ఉంది కదా ప్రభా. నాయన జీవించే సంవత్సరం అధికమవుతాయి అని ప్రభా, వారు జీవించే సంవత్సరం అధికం అవ్వాలి. 118 కీర్తనలు మాత్రం నేను దావీదు మహారాజు పలుకుతున్నాడు, నేను చావను సజీవుడిని యెహోవా క్రియలు వివరిస్తానంటున్నాడు ప్రభా. మన బంధకములు తెగిపోవాలయ్యా, మరణపు ఉచ్చులు వారి నుంచి విడిపోయినట్లుగా చేయి ప్రభా. యేసయ్యా సహాయం చేయనైనా. నీ బిడ్డలు బ్రతకాలి ప్రభా, అనేక సంవత్సరాలు సాక్షులుగా వారు ఉండాలయ్యా. వారిని ఆశీర్వదించమడుగుచున్నాను ప్రభా. వారు తమ పిల్లల్ని చూచినట్లుగా వారిని ఆశీర్వదించండి ప్రభా. నైనా సహాయం చేయనైనా. విలాప వాక్యాల భక్తులు అంటున్నాడు కదా మా ప్రభా, యెహోవా ఇంకా నాకు ఇంకా ఆశలు లేవనుకునిచున్నాను అన్నాడు మా ప్రభా. నాయన ఇంకా మేము అనుకుంటాం అయిపోయింది మా పని అనుకుంటాం కానీ ప్రభా, అయ్యా నీ మమ్మకు ఆశ పుట్టించే దేవుడు ప్రభా. అనుదినము నీకు నూతనముగా వాత్సల్యత కలుగుతుంది కదా ప్రభా. నాయన నీకు స్తోత్రం నాయన. నీ బిడ్డను ఆశీర్వదించు, దీవించు నాయన. ప్రతి కన్నీరు తుడవబడాలి ప్రభా, ప్రతి దుఃఖము పోవాలయ్యా, ప్రతి నీ తూర్పు ఎగిరిపోవాలి ప్రభా. నీ బిడ్డను ఆశీర్వదించి దీవించమడుగుచున్నానయ్యా. ప్రహర్షముతో నీ బిడ్డను ఆశీర్వదించయ్యా. వారి నోటిని నవ్వుంచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ వాక్యముతో మాదందరితో మీరు మాట్లాడండి ప్రభా. నాయనా కీర్తనకారుడు కదా, నీ వాక్యము వెళ్ళదేవుతున్న వెలుగు కలిగినని మా ప్రభా. అయ్యా నీ వాక్యమే ధ్యానిస్తుండగా పరలోకం నుండి నీ శక్తి మమ్మల్ని కమ్ముకోవాలి ప్రభా. అయ్యా నీ వాక్యముతో మమ్మల్ని బలపరచబడి వచ్చినాం తండ్రి. వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వల్ల కలిగిందని బైబిల్ సెలవిస్తుండగా అవిశ్వాసము తొలగిపోవాలి, విశ్వాసంతో మా గుండెను నింపబడాలి మా ప్రభా. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకున్నాం తండ్రి. ఈ స్థలమంతా నీ శక్తితో, నీ ప్రభావముతో నింపండి, నీ మహిమాతో నింపమని అడుగుచున్నాను ప్రభా. నేను తండ్రి నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచు యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి మమ్మల్ని అందరూ మీకు కృపాసనకు అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.